మేడ్చల్ జ్యువెలరీ షాప్ లో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్న ఘనతను పోలీసులు సాధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. షాప్ యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారం అనే వ్యక్తి జగదాంబ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజులాగే ఉదయం దుకాణం తెరిచాడు. సరిగ్గా నిన్న ఉదయం 11:15 సమయంలో షాపులో కస్టమర్లు లేనప్పుడు చూసి 2 దొంగలు చొరబడ్డారు. అందులో ఒక దుండగుడు బుర్కా ధరించి రాగా మరొక వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. ఇక వారి షాపులో చొరబడి యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఇక ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాడి జరిగిన సమయంలో శేషారం కుమారుడు ఆయన వెంటనే ఉన్నాడు. ఇక వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.